హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐమాక్స్ బ్రో ఛానల్. ఫ్రెండ్స్, ఎపిసోడ్ నెంబర్ 4కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు చాలా సినిమాకి సంబంధించిన న్యూస్ ఉందన్నమాట. సో అవేంటో క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ టీజర్ రిలీజ్ అయింది. భగత్స్ బ్లేజ్ అని టైటిల్ పెట్టి రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ చూడగా నాకు ఏమనిపించింది అంటే, కేవలం ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిన కౌంటర్ కోసం అండ్ అలాగే పబ్లిక్ జనసేనకి ఎందుకు ఓటేయాలనేది దానిపైన ఒక 2 డైలాగులు కట్ చేశారు. చాలా తెలివిగా కట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని పొలిటికల్గా కూడా వాడబోతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సినిమా ఇంకా షూటింగే కంప్లీట్ కాలేదు అండ్ ఇంకా అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలియదు. కానీ సెకండ్ టీజర్ ఎందుకు సడన్గా రిలీజ్ చేశారన్నది టీజర్ చూస్తే ఎవరికైనా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఆ 2 డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి, గాజుకి గ్లాస్కి సంబంధించి. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో వచ్చింది, చూడండి అక్కడ నుంచి. అండ్ సెకండ్ మూవీ అప్డేట్ వచ్చేసరికి కంగువా, సూర్య సినిమా కంగువా ఉంది కదా, దానికి సంబంధించి కూడా సెకండ్ టీజర్ రిలీజ్ చేశారు ఇవాళ. టీజర్ మాత్రం నాకైతే ఫస్ట్ దానికంటే సెకండ్ బాగా నచ్చింది. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో రివ్యూ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వచ్చేసింది, దాన్ని చూసేయండి. కంగువా అనేది అంటే యూనివర్సల్గా రిలీజ్ చేశారు, ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఏం లేకుండా అందరికి అర్థమయ్యేలాగా ఆ టీజర్ రిలీజ్ చేశారు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు, ఫస్ట్ దానికంటే సెకండ్ చాలా బాగుంది. అండ్ థర్డ్ మూవీ అప్డేట్ వచ్చేసరికి ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్ కొనేస్తుంది. ఈ మధ్య చాలా సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లో వస్తున్నాయి కదా, మళ్ళీ దానికి కాంపిటేటర్ అయిన అమెజాన్ ప్రైమ్ మళ్ళీ ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 4 పెద్ద సినిమాలు కొనిందన్నమాట. అంటే రాబోయే 4 సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు 4 కొనింది. ఆ సినిమాలు ఏంటంటే హరిహర వీరమల్లు మన పవర్ స్టార్ది, అండ్ అలాగే గేమ్ చేంజర్ మూవీ ఉందిగా, రామ్ చరణ్ రాబోతుంది సెప్టెంబర్లో, ఆ సినిమా. అండ్ నితిన్ తమ్ముడు సినిమా అనే ఒక టైటిల్తో వస్తున్నాడు, దాన్ని కొన్నారు. అండ్ నెక్స్ట్ మంత్ మన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ఉంది కదా, అది కూడా అమెజాన్ ప్రైమే కొనేసింది అనమాట. అంటే ఇవన్నీ థియేటర్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్లో మనం స్ట్రీమింగ్ చూడొచ్చు అనమాట. ఇవన్నీ అందులో స్ట్రీమ్ అవుతాయి. అండ్ వీటితో పాటు చిన్న సినిమా ఓం భీమ్ బుష్ నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉంది కదా, అది కూడా అమెజాన్ ప్రైమే కొనేసింది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి రామ్ చరణ్ నుంచి RC16, అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా అది RC15, RC16 సినిమా మన బుచ్చిబాబు సన ఉప్పెన సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా, తనతో అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది సినిమా. ఈ సినిమా తర్వాత ఆ సినిమా చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించి రేపు ఉదయం 10:10 పూజా సెరమనీ జరగబోతుంది, అంటే అఫీషియల్ లాంచ్ అన్నమాట. సో RC16 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మన బుచ్చిబాబు సనకి ఇవ్వడం నాకైతే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక RRR లాంటి పెద్ద సినిమా గ్లోబల్ స్టార్ అయ్యాడు దాంతో. అండ్ నెక్స్ట్ శంకర్తో తీస్తున్నాడు సినిమా, అది కూడా ఒక పాన్ ఇండియా సినిమా. అండ్ నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తాడని నాకైతే ఒక క్యూరియాసిటీ ఉండేది. కానీ సెకండ్ సినిమా డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు సనని రామ్ చరణ్ చూజ్ చేసుకోవడం నాకైతే ఆశ్చర్యం కలిగించింది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి గైస్. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ నుంచి జాహ్నవి కపూర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ అనేది గోవాలో స్టార్ట్ అయింది. సినిమా వచ్చేసరికి అక్టోబర్ 10కి రిలీజ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ కూడా గట్టిగా కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, మరి ఏమవుతుందో చూడాలి. మొన్ననే రీసెంట్గా టీజర్ చూసాం కదా, అండ్ ట్రైలర్ బట్టి మనం చెప్పచ్చు సినిమా పైన అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. సో సినిమా షూటింగ్ మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారని మనకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి ఫహద్ ఫాసిల్ నుంచి తన 2 సినిమాలు డైరెక్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిమ్స్ చేయబోతున్నాడు. తను మన బాహుబలి ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఆర్కా మీడియా, వాళ్ళతో అండ్ మన రాజమౌళి కొడుకున్నాడు కదా SS కార్తికేయ, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ అన్నమాట, ఆర్కా మీడియా అండ్ తను. వాళ్ళ ప్రొడక్షన్ బ్యానర్స్లో ఇప్పుడు 2 సినిమాలు చేయబోతున్నాడు ఫహద్ ఫాసిల్ గురించి మనకు తెలిసిందే, ఒక వర్స్టైల్ యాక్టర్ అండ్ డైరెక్ట్ తెలుగు ఫిలిమ్స్ తీయడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఒక సినిమా పేరు వచ్చేసరికి ఆక్సిజన్ అండ్ ఇంకొక సినిమా పేరు వచ్చేసరికి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, మన బాలయ్య డైలాగ్ ఉంది కదా, దాన్ని కూడా సినిమా టైటిల్గా పెట్టేశారనమాట. సో చూడాలి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు తీస్తున్నాడు కదా, తను ఇప్పుడు ఆ సినిమా అప్డేట్స్ మనకి ఏమీ రావట్లేదు. మేబీ పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీ ఉండడం వల్ల షూటింగ్ సరిగా జరగక అప్డేట్స్ ఏం రావట్లేదు. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా అనుష్క శెట్టితో చేయబోతున్నాడు. సో ఈ సినిమాని సైడ్కి పెట్టినట్టున్నాడు, ఇప్పుడు పవర్ స్టార్ బిజీగా ఉన్నాడు కదా. సో హీరోయిన్ అనుష్క శెట్టి తోటి ఘాతి అని ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయబోతున్నాడు. అది ఇవాళ పేరు పెట్టి దాని ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన సినిమా అని కింద క్యాప్షన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఇంకా హరిహర వీరమల్లు ఇంకా చాలా డిలే అవబోతుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది గైస్ ఈ రోజుకున్న ఫిలిం న్యూస్. మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చుంటే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.